హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 14th వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 5 అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీగా చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటితో పాటు ప్రీవియస్ చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సెమిస్టర్ 1లోనే ఉన్న చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. నేను న్యూ సిలబస్కి సంబంధించినవి. వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కంపల్సరీగా చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మరి క్వశ్చన్ పెద్దది ఉంది కదా, మేము చేయలేమేమో అని ఫస్టే మనం ఫిక్స్ అవ్వద్దు అసలు. ఓకేనా, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇవి ఎందుకు పెద్దగా ఉంటాయి అంటే మనకి కొంచెం డైలీ లైఫ్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ యాడ్ చేస్తారనమాట, ఇలాంటి థియరిటికల్ ప్రాబ్లమ్స్లో. అందుకోసం మనకి మరి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం మ్యాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అలాగా పెద్దదిగా కనిపిస్తుంది తప్ప పెద్దది ఉందేమో మేము చేయలేమేమో అని మాత్రం అనుకోవద్దు. ఓకేనండి, ఒకసారి చూడండి. క్వశ్చన్ చదువుతాను మీ ముందే, డయాగ్రామ్ కూడా నీట్గా డ్రా చేసుకుందాము, నీట్గా మనం సాల్వ్ చేసుకుందాం. ఓకేనా, అసలు కష్టం ఏమీ ఉండదు. ఒకసారి చూడండి. శాంత రన్స్ an industry in a shed which is in the shape of cuboid surmounted by a half cylinder. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన షేప్ ఏంటండి? క్యూబాయిడ్. క్యూబాయిడ్ అంటే జనరల్గా ఈ విధంగా ఉంటుంది. క్యూబాయిడ్ సర్మౌంటెడ్ బై ఏ హాఫ్ సిలిండర్. సర్మౌంటెడ్ అంటే ఒక సాలిడ్ పైన ఇంకొక సాలిడ్ ఉంది అని చెప్పడం కోసం సర్మౌంటెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ క్యూబాయిడ్ సర్మౌంటెడ్ బై హాఫ్ సిలిండర్ అంటే క్యూబాయిడ్ అనేది హాఫ్ సిలిండర్ ద్వారా సర్మౌంట్ అయింది. అంటే క్యూబాయిడ్ పైన హాఫ్ సిలిండర్ ఉంది అన్నట్టు. హాఫ్ సిలిండర్ అంటే మనకి జనరల్గా సిలిండర్ అంటే ఈ విధంగా ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఇందులో హాఫ్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు ఈ పీస్ అన్నమాట. ఓకేనా, అంటే కొంచెం డ్రా చేయడానికి ఇబ్బంది. అంటే ఈ పీస్ అన్నమాట హాఫ్ సిలిండర్. అంటే ఈ హాఫ్ సిలిండర్ పైన ఉందంట ఈ విధంగా, అంటే ఇలాగన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ ఫామ్గా అన్నమాట. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ మనకి డయాగ్రామ్ క్వశ్చన్లో ఇచ్చింది ఇది. డయాగ్రామ్ క్వశ్చన్లోనే ఇచ్చేసారు, బట్ మీకు డయాగ్రామ్ డ్రా చేసుకోగలగాలి మ్యాక్సిమం. అంటే క్వశ్చన్ బట్టి డయాగ్రామ్ డ్రా చేసుకోవడం వస్తే చాలా మంచిది. అందుకోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఇది డయాగ్రామ్ మీకు క్వశ్చన్లోనే ఇచ్చేసారు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇఫ్ ద బేస్ ఆఫ్ ద షెడ్, బేస్ అంటే కింద, ఈజ్ ఆఫ్ డైమెన్షన్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కింద బేస్ అంటే ఇది మనకి క్యూబాయిడ్, ఇదేంటండి హాఫ్ సిలిండర్. ఓకేనా, ఇది మనం పక్కన పెడదాము. క్యూబాయిడ్ యొక్క బేస్ మీకు చూడడానికి ఏ షేప్గా కనిపిస్తుంది? ఒక్క నిమిషము. ఇదిగోండి మన క్యూబాయిడ్. యాక్చువల్లీ మనకి ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం పైన షెడ్ కింద ఉందంట హాఫ్ సిలిండర్. పక్కన పెడదాం. ఇక్కడ చూడండి, బేస్ ఆఫ్ ద షెడ్, బేస్ అంటే ఇది. ఓకేనా, ఇది ఈజ్ ఆఫ్ డైమెన్షన్. అంటే ఇప్పుడు బేస్ మీరు ఇలా చూస్తే చూడడానికి ఏ షేప్గా ఉంటుందండి? రెక్టాంగిల్ షేప్. అంటే రెక్టాంగిల్కి డైమెన్షన్స్ ఏంటి? లెంత్, బ్రెడ్త్, అంతే కదా. ఇక్కడ చూడండి, డైమెన్షన్ చెప్పి 7 meters into 15 meters అని ఇచ్చారు. అంటే ఈ బేస్ యొక్క మనకి షెడ్ యొక్క బేస్ అంటే క్యూబాయిడ్ యొక్క బేస్ రెక్టాంగిల్ కదా, ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ మరియు బ్రెడ్త్ ఇచ్చినట్టు అన్నమాట. అందుకనే చూడండి, బేస్ ఇదేమో బ్రెడ్త్ కింద తీసుకున్నాను, ఇదేమో లెంత్ కింద తీసుకున్నాను. అంటే జనరల్గా మనం కొంచెం లాంగ్గా ఉండేది లెంత్గా తీసుకుంటాం కదా, అందుకోసం ఇది 15 meters, ఇది 7 meters ఇంటూ చేసి 7 into 15 అని చెప్పి దాని యొక్క లెంత్ వేయడం కాదండి. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డైమెన్షన్స్ అని ఒకటి లెంత్ ఒకటి బ్రెడ్త్ ఇచ్చినట్టు మాట. ఓకేనా, అంటే షేప్ని బట్టి కూడా మీకు చూసుకోవాలి. ఒక్కొక్కసారి క్యూబాయిడ్ డైమెన్షన్స్ అని చెప్పి 5 into 3 into 6 అని ఇస్తారు. అంటే క్యూబాయిడ్కి మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటుంది. అంటే ఫస్ట్ది లెంత్ అని, తర్వాత బ్రెడ్త్ అని, తర్వాత హైట్ అని. ఓకేనా, ఆ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. సరే, నెక్స్ట్ చూద్దాము. అనదర్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడల్ పోర్షన్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు హైట్ ఆఫ్ ద క్యూబాయిడల్ పోర్షన్. అంటే కేవలం క్యూబాయిడ్ యొక్క హైట్, అంటే కేవలం ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే, షెడ్ యొక్క హైట్ కాదు, క్యూబాయిడల్ హైట్ అంటే ఇది మాత్రమే. ఎంత ఇచ్చారండి? 8 meters అని ఇచ్చారు. సో 8 meters వేసేసాను. ఇక్కడికి ఓకే కదా. తర్వాత ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ ద షెడ్ కెన్ హోల్డ్. మనకి వాల్యూమ్, ఏరియా రెండింటికి డిఫరెన్స్ తెలియాలండి. ఏరియా అంటే నేను ఏరియాకి వాల్యూమ్కి ఫస్ట్ వీడియోలో మీకు డిఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకసారి మనం నార్మల్గా డిస్కస్ చేసుకుందాం. ఏరియా అంటే ఈ స్పేస్ అన్నమాట. ఓకేనా,
ఈ స్పేసు ఇది ఇవన్నీ కూడా మనకి ఏరియా టీఎస్ఏ సిఎస్ఏ ఎల్ఎస్ఏ అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. ఇప్పుడు మరి వాల్యూమ్ అంటే వాల్యూమ్ అన్నప్పుడు మీరు మైండ్లో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది క్వాంటిటీ అని అర్థం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఏరియా అంటే జనరల్గా ఇది, ఓకేనా, ఈ సర్ఫేస్ యొక్క ఏరియా ఇది, అండ్ ఈ బేస్ ఏరియా అండ్ ఈ పైన ఏరియా. ఇప్పుడు వాల్యూమ్ అంటే ఈ సాలిడ్ లోపల ఎంత స్పేస్, ఓకేనా, ఎంత క్వాంటిటీ అనేది చెప్పేది వాల్యూమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను దీన్ని నిండగా వాటర్ వేసేసాను లోపల, ఓకేనా. అంటే ఆ వాటర్ ఇప్పుడు మనం చిన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా తాగుతూ ఉంటాం కదా, డ్రింక్స్ తాగుతూ ఉంటాం. 250 ml అని, హాఫ్ లీటర్ అని, 2 లీటర్స్ అని అలా ఉంటాయి. అంటే అక్కడ 2 లీటర్ బాటిల్ అంటే ఆ బాటిల్లో వాటర్ యొక్క క్వాంటిటీ 2 లీటర్స్ అని అర్థం. అంటే ఆ బాటిల్ యొక్క వాల్యూమ్ 2 లీటర్స్ అని అర్థం. అంటే వాల్యూమ్ అనగానే ఎప్పుడైనా సరే లోపల సాలిడ్ లోపల ఉండేటువంటి క్వాంటిటీ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి, ఓకేనండి. సరే, మనం ఇంతకీ వాల్యూమ్ ఏం కనిపెట్టాలి? వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. అంటే ఈ షెడ్ లోపల ఎంత ఎయిర్ పడుతుంది అంటే ఇండైరెక్ట్గా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ షెడ్ యొక్క వాల్యూమ్. ఓకే, దట్ ద షెడ్ క్యాన్ హోల్డ్ అంటే షెడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్దర్ అంటే ఇది ఒక క్వశ్చన్. తర్వాత ఫర్దర్ సపోజ్ ద మిషనరీ అంటే మరి ఇండస్ట్రీ అంటే సమ్ ఫ్యాక్టరీ లాంటిది కదా, అంటే లోపల మిషన్స్ అవి వర్కర్స్ మిషన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో సపోజ్ ద మిషనరీ ఇన్ ద షెడ్ ఆక్యుపైస్ ఏ టోటల్ స్పేస్. చూసారా, క్వాంటిటీ అంటే లోపల క్వాంటిటీ మీన్స్ స్పేసే కదా, ఖాళీ. సో మిషనరీకి 300 మీటర్ క్యూబ్ స్పేస్ అవుతుందంట. అంటే ఇక్కడ వాల్యూమ్స్ని మనం క్యూబిక్ యూనిట్స్లో చూస్తామన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సెంటీమీటర్స్ అంటే లెంత్, అలా కాకుండా సెంటీమీటర్ స్క్వేర్ అని కనబడింది అనుకోండి, ఇట్ రిప్రజెంట్స్ ఏరియా. సెంటీమీటర్ క్యూబ్ అని కనబడింది అనుకోండి, ఇట్ రిప్రజెంట్స్ వాల్యూమ్. ఇక్కడ చూడండి, మిషనరీకి 300 మీటర్ క్యూబ్ వాల్యూమ్ అయిందంట. అంటే మిషనరీకి ఈ షెడ్ లోపల మిషనరీకి సమ్ ప్లేస్ 300 మీటర్ క్యూబ్ స్పేస్ ఆక్యుపై అయిపోయిందంట. అండ్ దేర్ ఆర్ 20 వర్కర్స్ 20 మంది వర్కర్స్ ఉన్నారంట లోపల. అండ్ ఈచ్ ఆక్యుపై అబౌట్ అంటే మరి వర్కర్స్ అంటే వాళ్ళు కూడా స్పేస్ కావాలి కదా, వాళ్ళు కూడా నిల్చోడానికో లేదా వర్క్ చేయడానికో స్పేస్ కావాలి కదా. ఒక్కొక్కరికి 0.08 మీటర్ క్యూబ్ స్పేస్ అవుతుందండి. మీటర్ క్యూబ్ అంటే ఇక్కడ రిప్రజెంట్స్ వాల్యూమ్ గుర్తుపెట్టుకోండి. స్పేస్ ఆన్ అన్ యావరేజ్ అంటే యావరేజ్గా ఒక్కొక్క వర్కర్కి ఇంత స్పేస్ ఆక్యుపై అవుతుందంట. దెన్ హౌ మచ్ ఎయిర్ ఈజ్ ఇన్ ద షెడ్ అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీని యొక్క వాల్యూమ్ మొత్తం ఫైండ్ అవుట్ చేసేయాలి. అందులో నుండి మిషనరీ ఆక్యుపై చేసేటువంటి వాల్యూ మరియు వర్కర్స్ ఆక్యుపై చేసేటువంటి వాల్యూ తీసేయంగా ఇంకా రిమైనింగ్ షెడ్లో ఎంత ఉంటుంది అన్నది మనం చెప్పాలి. 2 క్వశ్చన్స్ ఇక్కడ చెప్పాలి, ఓకేనండి. ఇది ఎందుకు డ్రా చేసానంటే మీకు ఐడియా కోసం. ఇప్పుడు ఇది ఒక సాలిడ్, దీని లోపల ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పడుతుంది అనేది చెప్పేదే దీని యొక్క వాల్యూమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇందులో 2 లీటర్స్ వాటర్ వేసాను అనుకుందాం, ఓకేనా. 2 లీటర్స్ వాటర్ వేస్తే అంటే వాల్యూమ్ ఆఫ్ దిస్ కంటైనర్ ఈజ్ 2 లీటర్స్ అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మరి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ వాల్యూమ్ అంటే దీని యొక్క వాల్యూము మరియు దీని యొక్క వాల్యూమ్ కూడా యాడ్ చేయాలి. అఫ్కోర్స్ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ మనకు తెలుసు, సిలిండర్ యొక్క వాల్యూమ్ కూడా తెలుసు. మరి హాఫ్ సిలిండర్ వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫుల్ సిలిండర్ యొక్క వాల్యూమ్ πr²h. హాఫ్ అంటే హాఫ్తో ఇంటూ చేయడమే, ఓకేనండి, అంతే. అండ్ మెజర్మెంట్స్ ఇప్పుడు మరి క్యూబాయిడ్కి లెంత్ ఉంది, బ్రెత్ ఉంది, హైట్ ఉంది. మరి సిలిండర్కి కావాల్సిన ఆ రేడియస్ హైట్ ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సిలిండర్ ఎప్పుడైనా సరే మనకి సిలిండర్ది రేడియస్ ఎలా కన్సిడర్ చేస్తామండి, అండ్ రేడియస్ అండ్ హైట్ కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది వేసుకుందాము. ఇది రేడియస్ అండ్ ఇది హైట్, అంతే కదా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది సగం సిలిండర్ అయినా మొత్తం సిలిండర్ అయినా మనకి రేడియస్ అవసరం. రేడియస్ అంటే ఇదే కదండి. అంటే యాక్చువల్గా మీకు ఫుల్ సిలిండర్ కింద కనిపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఫుల్ సిలిండర్ కింద కనిపిస్తుందా? ఇప్పుడు ఇదే కదా రేడియస్. అంటే మనం ఈ సైడ్ని సగం చేసేస్తే సరిపోద్ది కదా. ఎందుకని, ఇది క్యూబాయిడ్ అంటే ఇది 7 మీటర్స్ అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది 7 మీటర్సే. ఇప్పుడు మనకి రేడియస్ అంటే దీని సగం అంటే 7/2 అవుతుంది. నెక్స్ట్ హైట్ అంటే ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఈ సర్ఫేస్ నుండి ఈ సర్ఫేస్ యొక్క ఈ సెంటర్కి. అంటే మనం కొంచెం నీట్గా వేసుకుంటే ఇదే హైట్ అవుతుంది, అవునా కదా. అంటే ఇలా సర్ఫేస్ కింద ఉంటుంది కదా షెడ్ మొత్తం అంతా మనం డ్రా చేయలేము ఎగ్జాక్ట్గా. సో ఇది హైట్ అవుతుంది. ఇది అంటే దేని యొక్క ఎంత, ఇది ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది, అవునా కదా. చూడండి, పోనీ ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇది ఎంత ఉంటే ఇది కూడా అంతే కదా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఇదే కదా హైటు, సిలిండర్ యొక్క హైటు, అవునా కదండి. చెప్పాలంటే ఇదే కదా సిలిండర్ యొక్క హైటు. ఇదైనా లేదంటే ఇదైనా ఇవన్నీ కూడా సిలిండర్ యొక్క హైట్సే. అంటే ఇదే సిలిండర్ యొక్క హైట్ ఎంత అండి మనకి
15 meters. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇప్పుడు నీట్‌గా మొత్తం అంతా రాస్తాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ అయిపోయింది. ఇంక మనం ప్రాబ్లమ్ చేసుకోవడమే. ఓకే. ఇందాక మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నదంతా కూడా మీకు ప్రాబ్లమ్ అర్థమవ్వడం కోసం. నేను డైరెక్ట్‌గా ఇలా ప్రాబ్లమ్ చెప్పిస్తే మీకు అర్థం కాదు. మీకు దాని వెనకున్న కాన్సెప్ట్ బట్టి అంటే వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద షెడ్ ఇయన్నీ మనకి చెప్పాలి అంటే డైరెక్ట్‌గా ఇలా ప్రాబ్లమ్ చెప్పిస్తే అర్థం కాదు. ఓకేనండి? అందుకని ఇందాక ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. ఎక్స్‌ప్లనేషన్‌కే మనకి 10 మినిట్స్ పట్టింది. ఎక్కువ టైము అలా చూసుకోవద్దు మీరు. మీకు అర్థమైందా లేదా అనేది చూసుకోండి అంతే. ఓకే. సో, డయాగ్రామ్ ఇది వేసుకోండి. అదే టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిందనుకోండి. లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ L ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్స్. L అని అనుకున్నాను. దట్ ఈక్వల్ టు 15 మీటర్స్. అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్ దట్ ఈక్వల్ టు అంటే బ్రెడ్త్ అని B అని అనుకున్నాను. దట్ ఈక్వల్ టు 7 మీటర్స్ అండ్ హైట్ ఏమో 8 మీటర్స్. ఇక్కడ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అవుతుందని చెప్పాను ఇందాక? ఇది ఎంత ఉంటే అంత. అంటే 15 మీటర్స్. సో, ఇక్కడ రాసింది చూడండి. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్. దేర్‌ఫోర్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే 15 మీటర్స్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్. ఇందాక చెప్పాను కదండీ! సిలిండర్ యొక్క రేడియస్ ఇది. అంటే మొత్తం 7 అవుతుంది. ఈ సగం అంటే 7/2. సో, అందుకని ఏం రాశాను? రేడియస్ ఆఫ్ ద సిలిండర్ R అని అనుకున్నాను. దట్ ఈక్వల్ టు 7/2 సెంటీమీటర్స్. అంతే మనకి ఇచ్చిన మెజర్‌మెంట్స్. తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ దట్ షెడ్ కెన్ హోల్డ్ అంటే ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హాఫ్ సిలిండర్. సో, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే L/B/H మాట మనకి ఫార్ములా. ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హాఫ్ సిలిండర్. యాక్చువల్లీ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే πr²h. మరి హాఫ్ సిలిండర్ అంటే సగం అంటే 1/2 πr²h. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. L అంటే 15 ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. L అంటే 15, B అంటే 7, H అంటే హైట్. H అంటే హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ 8 మీటర్స్ ప్లస్ 1/2 ఇంటూ పై అంటే 22/7 r² అంటే రేడియస్ని స్క్వేర్ చేయాలి. దేని యొక్క రేడియస్ని? సిలిండర్ యొక్క రేడియస్ని. మనకి ఎంత 7/2. సో, స్క్వేర్ కాబట్టి 7/2 ఇంటూ 7/2 హెచ్ అంటే ఇక్కడ ఏంటండి? సిలిండర్ యొక్క హైట్. ఓకేనా? కంగారులో క్యూబాయిడ్ యొక్క హైట్ వేస్తారు. సిలిండర్ యొక్క హైట్ కాబట్టి 15 మీటర్స్. అదే 15. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక 7 క్యాన్సిల్ ఇంటూ నెక్స్ట్ ఇది 2 టేబుల్‌లో 11 టైమ్స్ క్యాన్సిల్. అంతేనా కదా? ఇంకేమన్నా క్యాన్సిల్ అయ్యేవి ఏమీ లేవు. ఇప్పుడు చూడండి. ఇదంతా ఒక పార్టు, ఇదంతా ఒక పార్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక్కడ 15 ఉంది. ఇక్కడ కూడా 15 ఉంది. అంటే 15 కామన్‌గా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 7 ఉంది. ఇదిగో ఇక్కడ పైన కూడా ఒక 7 ఉంది. అంటే 7 ఒకటి కామన్ తీసుకోవచ్చు. ఇంకా అంతే కామన్ తీయడానికి ఏమీ లేదు. సో, 15, 7 కామన్ తీసేస్తే 15 ఇంటూ 7 ఇంక ఇక్కడ ఏముంటుందండి? 8 ప్లస్ ఇక్కడ ఏముంటుంది చూడండి. పైన 11 ఉంటుంది. అండ్ ఒక్క నిమిషము. ఓకే. పైన 11 ఉంటుంది. 7 కామన్ తీస్తాము. 15 కామన్ తీస్తాం. అంటే పైన ఓన్లీ 11 ఉంటుంది. కింద డినామినేటర్‌లో ఈ రెండు 2 ఇంటూ 2 4. ఓకేనా? ఇప్పుడు 8ని 8/1 అని రాసుకుని మనం ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేసినట్టు చేసేస్తే 8 4 జా 32 ప్లస్ 11 1 జా 11/4. సో, 32 ప్లస్ 11/4 అంటే 43/4. 15 ఇంటూ 15 ఇంటూ 7 అంటే 105. 105 ఇంటూ 43/4. 43/4 అంటే మనకి డివిజన్ పెర్ఫార్మ్ చేసుకోండి. అంటే ఇలా చేసుకోండి. 4 43 డివైడ్ చేస్తే 4 1 జా 4 లేదంటే 4 12 జా కాదు 4 10 జా 40 డైరెక్ట్‌గా వేసేసుకోండి. 3 మనకి రిమైండర్ పాయింట్ పెట్టుకుంటే 0. 4 8 జా 32 4 7 జా 28 రిమైండర్ 2 పాయింట్ ఒక 0 4 5 జా 20. సో, ఆ విధంగా 43/4 అంటే 10.75 వేసుకున్నాము. సో, ఇక్కడ 105 ఇంటూ 10.75. సో, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసేస్తే ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? మామూలుగా మల్టిప్లై చేసేయండి. అంటే 10.75 నార్మల్గా 105 ఇలా ఇంటూ చేసేయండి. నార్మల్గా పాయింట్ లేదనుకుని ఇంటూ చేసేస్తే మీకు ఆన్సర్ 112875 అని వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఇక్కడ 2 డిజిట్స్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 2 డిజిట్స్ ముందు పెట్టుకోండి. అంటే 1128.75 వస్తుంది. ఇదేంటి? వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ దట్ షెడ్ క్యాన్ హోల్డ్. అంటే ఇంకా డైరెక్ట్గా మనం మ్యాథమెటికల్గా మాట్లాడుకోవాలంటే వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ అన్నమాట. ఎంతండి? 1128.75 మీటర్ క్యూబ్. ఇప్పుడు మనము ఏం చేయాలి? ఇందులో నుండి మెషినరీ యొక్క వాల్యూము వర్కర్స్ యొక్క వాల్యూము తీసేసి రిమైనింగ్ ఎంత ఉంటుంది అన్నది కూడా చెప్పాలి. ఓకేనా? ఈజీ చేసేద్దాము. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ ద మొత్తం టోటల్ షెడ్ది ఫైండ్ అవుట్ చేసేసి 1128.75 మీటర్ క్యూబ్ అని వచ్చింది కదా. ఇప్పుడు మనకి మెషినరీకి స్పేస్ ఎంత అన్నారు? 300 మీటర్ క్యూబ్ ఇచ్చారు. అండ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఈచ్ వర్కర్. ఒక్కొక్క వర్కర్కి ఎంత స్పేస్ ఉంటుందండి? 0.08 అంట. ఇప్పుడు మరి 20 వర్కర్స్కి ఎంత అవుతుంది అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఒక బుక్ కాస్ట్ 5 రూపీస్. ఓకే.
20 బుక్స్ కాస్ట్ ఎంత అంటే మనం ఏం చేస్తామండి 5 ఇంటూ 20 అంటే 5 ఇంటూ 20 అవునా కదా ఇక్కడ కూడా అంతే ఒక్క పర్సన్కి ఎంత స్పేస్ అవుతుంది 20 పర్సన్స్కి ఎంత అవుతుంది అంటే 20 ఇంటూ 0.08 అన్నమాట. సో అందుకని చూడండి స్పేస్ ఆక్యుపైడ్ బై 20 వర్కర్స్ ఈక్వల్ టు 20 ఇంటూ 0.08. సో నార్మల్ ఇది కూడా అంతేనండి నార్మల్గా ఇంటూ చేసేయండి ఓకేనా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు నార్మల్గా ఇంటూ చేసేస్తే మీకు 0 ఈ విధంగా వస్తుంది 0160 వస్తుంది ఓకేనా. ఇప్పుడు పాయింట్ ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది సో ఇక్కడ ఆన్సర్ కూడా 2 డిజిట్స్ ముందు పెట్టుకోండి అంటే ఇక్కడ 01 అంటే ఈ జీరోకి వాల్యూ లేదు 1.60 మళ్ళీ ఈ జీరో కూడా మనం తీసేసుకోవచ్చు అంటే టోటల్గా మనకి ఎంత వస్తుంది అని ఆన్సర్ 1.6 మీటర్ క్యూబ్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి షెడ్లో మిషన్స్కి అయిన స్పేస్ 300 మీటర్ క్యూబ్ వర్కర్స్కి ఉండాల్సిన స్పేస్ 1.6 మీటర్ క్యూబ్. ఇప్పుడు టోటల్ షెడ్లో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే మనకు అదే కదా క్వశ్చన్లో అడిగారు. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ రిమైనింగ్ ఈక్వల్ టు 112 అంటే టోటల్ ఈ రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే మనం ఏం చేయాలి టోటల్లో నుండి ఇక్కడ ఉన్నవి తీసేయాలి. ఏవేవి తీసేయాలి మిషన్స్ది తీసేయాలి మైనస్ ఈ వర్కర్స్ది కూడా తీసేయాలి అంటే 1.6 అంటే టోటల్గా ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద షెడ్ ఈక్వల్ టు 1128.75 అంటే ఇది టోటల్ షెడ్ యొక్క వాల్యూమ్. ఇందులో నుండి ఏది తీసేయాలి మిషనరీ తీసేయాలి మరియు ఈ పర్సన్స్ది కూడా తీసేయాలి అంటే వర్కర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇంకా తీసేస్తే మనకి ఏమవుతుంది ఒకసారి చూసేయండి ఇక్కడ ఇలా రెండింటికి మైనస్ ఉన్నప్పుడు రెండింటిని యాడ్ చేసేయండి అంటే 300ని 300.0 అని రాసుకోవచ్చు కదండి అంటే రాసుకోవచ్చు పాయింట్ పెట్టి మనం పక్కన ఎన్ని జీరోస్ అన్నా రాసుకోవచ్చు కావాలితే కానీ ఇక్కడ మనకు ఒక జీరో చాలు ఎందుకంటే తర్వాత మనకి ఈ నెంబర్కి పాయింట్ తర్వాత ఒక జీరో ఉంది కాబట్టి ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చేలాగా అది వాల్యూ రాసుకోండి. రెండింటికి మైనస్ ఉన్నప్పుడు మనం రెండింటిని యాడ్ చేసేయండి ఫస్ట్ నార్మల్గా అంటే 301.6 దీని ముందు మైనస్ పెట్టేయండి రెండింటికి మైనస్ ఉన్నప్పుడు ఓకేనా. సో అందుకని రెండింటిని యాడ్ చేసి మైనస్ పెట్టేసాను. ఇప్పుడు ఇక టోటల్లో నుండి 1128.75లో నుండి తీసేయండి ఎంత 301.6 చూడండి పాయింట్ కింద పాయింట్ వచ్చేవారు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ జీరో వేసుకోండి ఏమీ లేదు కాబట్టి 5 1 ఇంకా నార్మల్ సబ్ట్రాక్షన్ చేసాను 8 1 తీస్తే 7 2 11 1 3 తీస్తే 8 సో 827.15 మీటర్ క్యూబ్ ఇస్ ద ఆన్సర్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.